విశాఖపట్నం ట్రాన్స్పోర్టు రంగంలో గత 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలుగా 4 అసోసియేషన్ల మధ్య నెలకొన్న విభేదాలకు తెరపడింది. ఈ 4 అసోసియేషన్లు ఏకమై విశాఖ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడి జేసీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. ఆదివారం నాడు గాజువాక గ్రీన్ ఆపిల్ హోటల్లో జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై జరిపిన చర్చల అనంతరం ముఖ్యమైన 3 సమస్యలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకురావడం జరిగిందని, 4 అసోసియేషన్లు ఏకగ్రీవంగా పరిష్కరించిన 3 ప్రధాన సమస్యలు లూజ్ మెటీరియల్ పై ఇంతకు ముందు ఉన్న 0.5% స్థానంలో ఇకపై 1% చొప్పున అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో లారీ లోడింగ్ లేబర్ ఛార్జీలు దాదాపు 3,000 రూపాయల వరకు ఉండేవి. ఇకపై లోడింగ్ ఛార్జీలు లారీ ఓనర్ కు ఎటువంటి సంబంధం లేకుండా ట్రాన్స్పోర్టర్లే భరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు లోడింగ్ గుమస్తా మామూలు ఒక్కో లారీకి 800 రూపాయల నుంచి 1,000 రూపాయలు తీసుకునేవారు. కొత్త నిబంధనల ప్రకారం దీనిని వేనకు 100, లారీకు 200, ట్రైలర్కు 500 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాల అమలుతో ట్రాన్స్పోర్టు రంగంలో అనేక ఇబ్బందులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అసోసియేషన్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి 4 యూనియన్ల సమస్యలను పరిష్కరించిన గూడూస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా 4 అసోసియేషన్లు కలిసి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలియజేశాయి. మిగిలిన సమస్యలపై కూడా చర్చలు కొనసాగించారు. లారీ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విశాఖపట్నం కన్నతల్లి మూర్తి గారు, జేఏసీ గౌరవ అధ్యక్షులు దొరారెడ్డి, జేఏసీ చైర్మన్ సింగంశెట్టి వెంకటేశ్వరరావు, జేఏసీ వైస్ చైర్మన్ లక్కీ భాస్కర్, ఏపీ నమత లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహారథి రవి మరియు మినీ వెంకటేశ్వరరావు, ప్రకాష్, ఆకుల శ్రీనివాస్, భార్గవ్, రాజ్ కుమార్, అరవింద్ మిశ్రా ఇతర సభ్యులు పాల్గొన్నారు. హాయ్ వ్యూవర్స్, ఏపీ విజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.